ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో పిఠాపురం పాదగయ క్షేత్రం మరింత అభివృద్ధి చెందుతుందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో పిఠాపురం పాదగయ క్షేత్రం మరింత అభివృద్ధి చెందుతుందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. పాదగయ క్షేత్రం కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 5వ రోజున రాజేశ్వరి అమ్మవారు లక్ష్మీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. 10వ శక్తిపీఠాది దేవతగా పూజలు అందుకుంటున్న పురోహితిక అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే వర్మ, లక్ష్మీదేవి దంపతులు పాదగయ క్షేత్రంలోని పురోహితిక అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. పెద్దాపురం ఎమ్మెల్యే మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప కూడా పిఠాపురం పాదగయ క్షేత్రాన్ని సందర్శించి రాజరాజేశ్వరి పురోహితిక అమ్మవార్లను దర్శించుకున్నారు. నేను అమ్మవారిని దర్శించుకుని మరి పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ఇవ్వాలని అమ్మవారిని కోరుకోవడం జరిగింది. మరి ఆలయ ఈవో గారు మరి తలుపులమ్మ గుడి చాలా అభివృద్ధి చేశారు. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి వారి ఆలయం కూడా అభివృద్ధి పదంలో ముందుకు నడుస్తుంది. దీనికి ఇదివరకు నేను 2,70,00,000 రూపాయలతో నిధులు ఇచ్చి అభివృద్ధి పథంలో నడిపించాం. ఇంకా అర్చికా క్వార్టర్స్ పనులు పూర్తవలేదు. అలాగే ఇక్కడ చండీయాగం, పేదవాళ్ళకి చండీయాగం అందుబాటులో ఉండాలని చెప్పి ప్రతి నెల పౌర్ణమి రోజుని 100 రూపాయల టికెట్తో చండీయాగం కూడా పెట్టించడం జరిగింది. అలాగే స్వామివారి వెంకటేశ్వర స్వామివారి యొక్క ఆలయం ప్రపంచ ప్రసిద్ధి చెందాలని చెప్పి నా టైంలోనే వెబ్సైట్ కూడా ఓపెన్ చేయించి ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా ఏది ఏమైనా మరి అమ్మవారి యొక్క ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలందరికీ ఉండాలని రాబోయే రోజుల్లో ఈ గుడిని అభివృద్ధి చేయడానికి టెంపుల్ టూరిజంలో కళ్యాణ్ గారు మేము పెట్టి ఇక్కడున్న దేవాలయాలన్నీ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తాం.